హాయ్ అండి. ఈరోజు అందరికి ఇష్టమైన చికెన్ పచ్చడి కోసం అయితే షేర్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా 2 కేజీల వరకు చికెన్ తీసుకోవాలి. తర్వాత చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత చికెన్లో కొంచెం సాల్ట్ని కొంచెం పసుపుని వేసుకోవాలి. తర్వాత ఈ చికెన్ని ఒక తెపాలలోకి తీసేసుకొని దాంట్లోని వాటర్ వేయకుండా స్టవ్ ఆన్ చేసి ఉడకబెట్టుకోవాలి. నీరు మొత్తం ఇంకిపోయే వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత గంట పాటు చింతపండుని నానబెట్టుకోవాలి. గంట తర్వాత చింతపండు పిప్పుని తీసేసి జ్యూస్ని మనం ఒక పావు గంట పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత 100 గ్రాముల వెల్లుల్లిపాయలు రోకల్లో దంచి పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో 1 లీటర్ వరకు ఆయిల్ వేసేసి దానిలో మనం ఉడకపెట్టి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా గట్టిపడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో మనం వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదండి, ఆ వెల్లుల్లిపాయలు కూడా ఆయిల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కూడా ఈ వెల్లుల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మెంతులు 100 గ్రాముల చొప్పున తీసుకొని పొడి చేసుకొని పెట్టుకున్నామండి. ఆ పొడిని కూడా ఈ మరుగుతున్న ఆయిల్లోనే వేసేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా బాగా కలిపేయాలి. తర్వాత కడాయిని దించేసి దానిలోని 100 గ్రాములు కారం పొడిని వేసేసుకోవాలి. తర్వాత మొత్తం కలిసేలాగా 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మరిగించి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని కూడా రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయిందండి, మీరు మాత్రం సాల్ట్ని వేసుకోండి. 2 కేజీ చికెన్ పచ్చడికి 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు కారం, ఆవాలు మెంతులు 100 గ్రాములు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు 100 గ్రాములు తీసుకొని చేయాలండి పచ్చడి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా దీనిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దానిలో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి 6-7 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం చికెన్ నిల్వ పచ్చడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.